అవునవును. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఫుల్ డే నేను ఏమేం చేశాను, ఈరోజు వెన్స్డే కాబట్టి నేను కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అయితే చేసుకున్నాను. అది కూడా కంప్లీట్గా మీతో షేర్ చేశాను కాబట్టి చాలా చక్కగా మోటివేట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే లేచి 5 o'clockకి ముందైతే ఇల్లు ఊడ్చి తుడిచేసుకుంటాను. ఫస్ట్ ఈ పని చేసేసుకుంటే స్నానం చేసేసి కిచెన్లోకి రావచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది. 5కి లేవడం కొంచెం అటు ఇటు అయితే ఈ పని అవ్వడం లేట్ అయిపోతే స్నానానికి కూడా లేట్ అయిపోద్ది. అలా కాకుండానే చూసుకుంటాను నేను. అండ్ డైనింగ్ టేబుల్ సంగతి తెలిసిందేగా, మీకు ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ దాని మీద పెట్టేస్తాం. నేను నైట్ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఈ మ్యాట్ని అయితే వ్యాక్యూమ్ చేశాను కాబట్టి ఇప్పుడేం ఫుల్గా తీసి ఊడవట్లేదు, ఎందుకంటే నైట్ టైమే అలా క్లీన్ చేశాను కాబట్టి. ఇప్పుడు జస్ట్ కిచెన్ పైన ఊడ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. ఫస్టే మరీ 5 o'clockకి బయటికి వెళ్ళిపోను, నాకు కొంచెం భయం. ఫస్ట్ ఇంట్లో అంతా చేసేసుకున్న తర్వాత అప్పుడు వెళ్తాను. ముందు 5:30కి అలా పాలు వచ్చేసేవి, కానీ ఈ మధ్య ఏంటో రావట్లేదు. చెప్పాను కదా, మా దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది. దానివల్ల పిల్లల బస్సుల దగ్గర నుంచి అన్నిటికీ ఎఫెక్టే. ఈవెన్ ఈ పాల వాళ్ళు ఏమైనా డెలివరీస్ పెట్టినా కూడా మామూలుగా మాకు జెప్టో 7 minutes 8 minutes అలా వచ్చేస్తుంది, బ్లింకిట్ జెప్టో ఏదైనా. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా 22 minutes అలా తీసుకుంటున్నారు. ఇంకా బయట కూడా ఊడ్చేసి వచ్చాను. ఇంక ఇల్లంతా మాపు పెట్టాలి. ఆ పని కూడా అయిపోయింది. ఇంకా నేను రికార్డ్ చేస్తూ ఉంటే నాకు లేట్ అయిపోతుందని గబగబా పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నాదా పని అయ్యేలోపు సన్ రైజ్ అయిపోయింది. బయటకు వచ్చాను సన్ రైజ్ చూడడానికి. నా డే అసలు ఇలా కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చి ఈ సన్ రైజ్ చూడపోతే చాలా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది నాకు. వింటర్స్లో చాలా మిస్ అవుతాను, ఆ ఫాగ్ వల్ల స్మాగ్ వల్ల కనపడదు. బట్ సమ్మర్స్లో మాత్రం సన్ చాలా క్లియర్గా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందనేది నాతో చెప్పండి. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసి స్నానానికి వెళ్ళిపోదామని. మళ్ళీ స్నానం నుంచి వచ్చాను అనుకోండి, నేను మళ్ళీ దేవుడికి పూజ చేసుకునే వరకు వాటర్ కూడా తాగను. అందుకని ముందే మార్నింగ్ డ్రింక్ తాగేసి వెళ్ళిపోదాం. తర్వాత వచ్చి పూజ చేసుకోవడం వెంటనే కుదిరినా, లేకపోతే వంట వల్ల లేట్ అయిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని రెడీ చేసేసుకున్నాను. ఈరోజు అయితే సింపుల్గా లెమన్ హనీ వాటర్ తాగేసాను. చియా సీడ్స్ కూడా నానపెట్టలేదు, ఒక్కో రోజు అలానే ఉంటుంది. దానికి కూడా రీజన్ ఉంది. యాక్చువల్గా ఈ రోజంతా నా మూడ్ బాగాలేదు. ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నానే కానీ అదో రకంగా ఉంది. మీ అందరూ ఆల్రెడీ ఈ న్యూస్ వినే ఉంటారు కదా, కాశ్మీర్ న్యూస్ గురించే. పహల్గామ్ అసలు ఆ ప్లేస్ గురించి తలుచుకుంటేనే మనసంతా అదో రకంగా అయిపోతుంది. ఎందుకంటే నైట్ కూడా ముందు రోజు నైటే తెలిసింది మాకు ఆ న్యూస్ అరౌండ్ 7 o'clockకి. ఇంకప్పటి నుంచి అదో రకంగా అయిపోయింది. అరే 1 year బ్యాక్ మనం సేమ్ ప్లేస్లో ఉన్నాం కదా అని అదో రకమైన ఫీలింగ్. అసలు సేమ్ ఎక్కడైతే ఆ అమ్మాయి నిలబడి చెప్తుంది కదా మా హస్బెండ్ ఇక్కడే బేల్పూరి ఏదో సంథింగ్ తింటున్నారని, ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరే మేము కూడా మ్యాగీ తిన్నాం కూర్చొని. అవన్నీ మైండ్లో అదో రకంగా వచ్చేసి అదో రకమైన డిస్టర్బెన్స్ ఆ నైట్ అంతా. ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేసే వెన్స్డే రోజు కూడా నేనంతా అదో రకంగా ఉన్నాను. ఏంటో కూర్చుంటే ఏడిపోచేస్తుంది, అదో రకంగా అయిపోయింది. అసలు అంతా 2 days నుంచి నిద్రే లేదు. నిన్న రాత్రి కూడా అసలు నిద్ర పట్టలేదు. ఫైనల్గా వ్లాగ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది కదా. మా పాప కోసం ఈరోజు వెజ్ రోల్ అయితే చేశాను, అదే ప్యాక్ చేశాను. తన లంచ్ బాక్స్ కూడా చూశారు కదా. ఆ కుకీస్ కూడా నేను లిటిల్ జాయ్స్ నుంచే తెప్పించాను, రాగి కుకీస్ అనమాట, బాగుంటాయి. అండ్ తర్వాత నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే నిన్న నైట్ గారెలు వేసాను, నేను షార్ట్స్లో పెట్టానులేండి. ఆ గారెల పిండి కొంచెం ఉంది, కరెక్ట్గా 3 అయినాయి. సో నేను అవే వేసుకొని బ్రేక్ఫాస్ట్లో అయితే తినేసాను. తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అంత నీట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టానా. ఇదైతే చూసారా, ఇది ఎవ్రీ మంత్ మా సొసైటీలో ఎవ్రీ టవర్లో ప్రతి ఫ్లోర్ ఇలా క్లీన్ చేస్తారు. ఈ ఫ్లోర్ క్లీనింగ్ మిషన్ తీసుకొని వస్తారు. ఇది సొసైటీదే. ఎవ్రీ మంత్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ముందే స్కెడ్యూల్ ఇచ్చేస్తారు. నేనే చూసుకోలేదు, జనరల్గా చూసిన రోజు నేను వదిలేస్తాను, వాళ్ళు క్లీన్ చేస్తారులే అని.
ఇంక ఇలా అది స్క్రబ్బింగ్ కూడా చేస్తుంది ఫ్లోర్ అంతా మిషన్. అలా నీట్గా స్క్రబ్బింగ్ చేసుకొని ఇలా క్లీన్ చేసేస్తారు. ఫస్ట్ ఇలా ఫోమ్ ఉన్న వాటర్ అంతా వైప్ చేసేసి మళ్ళీ నార్మల్ ఫ్రెష్ వాటర్ వేసి దాన్ని కూడా నీట్గా వైప్ చేసేస్తారు. సొసైటీలో ఉండడం వల్ల ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. మెయింటెనెన్స్ తీసుకున్నారు, వర్త్ పేయింగ్ అనిపిస్తుంది నాకైతే ఫెసిలిటీస్ అన్నీ చూస్తున్నప్పుడు. అండ్ ఇక్కడైతే మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. ఈరోజు తన క్లబ్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, మొన్న మనకు పేపర్ బ్యాగ్ చూపించింది కదా, అలాంటిది ఇది మెటీరియల్ అంతా తీసుకురమ్మన్నారు. వేస్ట్ పజిల్స్ అని అండ్ మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి, మీ దగ్గర యూస్ చేయకుండా ఉన్న బీడ్స్ అలాంటివి తెమ్మన్నారంట. అవన్నీ తీసుకెళ్ళి అదైతే చేసింది. ఎంత బాగుందో కదా ఆర్ట్, మాకు చాలా నచ్చేసింది. మీకు కూడా చూపిద్దాం కదా అని నేనైతే రికార్డ్ చేశాను. క్రికెట్ లేదు, నేను హోంవర్క్ చేస్తాను. ఇంకా హోంవర్క్ ఇందులో ఒక స్టోరీ చదవాలి. రీడింగ్ ప్రాక్టీస్. ఓకే, ఎంజాయ్. ప్యాడ్ ఏందానా? నా ఎగ్జామ్ ప్యాడ్ వాడుతున్నాను. ఇంక ఇలా అయితే తన హోంవర్క్ చేసుకుంటుంది. క్రికెట్ క్లాస్కి బ్రేక్ వచ్చింది. వాళ్ళ సార్ కోచ్ ఉంటారు కదా, యాక్చువల్గా ఊరు వెళ్ళారు, కొంచెం అర్జెంట్ వర్క్ ఏదో ఉందని, కాబట్టి ఆ పని అయితే లేదు ప్రస్తుతానికి. సో పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఒక 2-3 రోజుల నుంచి. ఇంకా తను ఎలాగో ఆ పనిలో ఉంది కదా, నేను కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కోసం వచ్చేసాను. ఎవ్రీ వెన్స్డే ఇలా పైన చేసేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ చేస్తాను, ఎవ్రీ మంత్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, సేమ్ ఇలాంటిదే. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇవన్నీ డిటాచబుల్లే, మన ఓనర్ ప్రొవైడ్ చేసినవే క్యాబినెట్స్తో పాటు. ఇటు సైడ్ మీరు నెక్స్ట్ చూపించేది మాత్రం నేను తీసుకున్నాను. నా దగ్గర ఇంకా స్పాచులాస్ అవి ఎక్కువ ఉన్నాయి, కుదరట్లేదు అవన్నీ పెట్టుకోవడానికని. వీక్లీ క్లీనింగ్లో వీటిని పెద్దగా డీప్ క్లీనింగ్ అదేం చేయను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నీట్గానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కొంచెం డస్ట్ ఉంటుంది. కాబట్టి వీక్లీ క్లీనింగ్లో మాత్రం ఇలా వెట్ వైపుతో క్లీన్ చేసేసి నీట్గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టేస్తాను. మంత్లీ క్లీనింగ్లో మాత్రం వీటన్నిటిని చక్కగా స్క్రబ్ చేసి వాష్ చేస్తాను. మోస్ట్లీ అంత అవసరం ఉండదు. మనం ఏదన్నా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని డీప్ క్లీన్ చేసేప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా ఇదైతే సర్దేస్తున్నాను. అండ్ ఆ కాశ్మీర్ విషయానికి వస్తే, ఆ పెహల్గామ్లో మేము 1 year బ్యాక్ ఉన్నాం అనేది పక్కన పెడితే, కొంతమంది మరీ 2 days బ్యాక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే అదో రకంగా అనిపించింది. అసలు నాకు తెలియకుండానే నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే అదే టాపిక్ రావడం, నేను దాన్ని చూడకుండా ఉండలేకపోవడం, రకరకాల న్యూస్లు వినడం, అదో రకంగా అయిపోయింది. అసలు ఇలా జరగడం చాలా ఇదిగా అనిపించింది. జనరల్గా బార్డర్లో ఉండే ఆర్మీకి వీళ్ళకి ఎప్పుడన్నా అవుతూ ఉంటుంది, కానీ ఇది టూరిస్టుల మీద ఇంత ఎఫెక్ట్ అయ్యేలా చేశారేంటి, అది మగవాళ్ళని టార్గెట్ చేయడం, ఒక రిలీజియన్ని టార్గెట్ చేయడం, ఇదంతా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది నాకైతే. నేను బేసిక్గా చాలా సెన్సిటివ్గా ఉంటాను, ఇలాంటివి అస్సలు తీసుకోలేను. ఇంకా ఊహల్లోంచి నేను బయటికి రాలేనమాట. అందులో ఉండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది నాకు. చాలా బాధపడిపోతాను. ఎందుకో వాళ్ళందరినీ తెలీదు, ఓన్ చేసేసుకున్నట్టు అనిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఆ ప్లేస్లో 1 year బ్యాక్ మనమే ఉన్నాం, అప్పుడు ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ అని నేను ఆ మూడ్లో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. నేను యాక్చువల్గా మీలో ఎవరైనా చూసారో లేదో, నేను తీసుకున్నాను అన్నాను కదా, అదే ఈ వైట్ది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అస్సలు క్వాలిటీ బాగోదు, నేను ఎవరికి రికమెండ్ చేయను. అసలు ఎంత త్వరగా నల్ల మచ్చలు పడిపోయినాయి అంటే అవి ఎంత స్క్రబ్ చేసినా పోవట్లేదు. ఈ స్పాచులాస్ అవి సపరేట్ ఉంటే ఇటు సైడ్ పెట్టాను చూసారా, అవి దేవుళ్ళ పూజలకు మాత్రమే వాడతాను. అటు సైడ్ దానిలో ఉన్నవి రెగ్యులర్ యూస్కి యూస్ చేస్తాను అనమాట. కాబట్టి వీటిని సపరేట్గా ఇటు సైడ్ పెడతాను. చిన్న బౌల్స్ ఏంటి, ప్లేట్స్ ఏంటి, ఇవన్నీ. మోస్ట్ మెస్సీగా ఉండే షెల్ఫ్ అంటే ఇదే, చాలా పెద్దగా ఉంటుంది. పెద్దవన్నీ పెట్టుకోవడానికి, మన కుక్కర్స్, ప్యాన్స్, ఇడ్లీ కుక్కర్ ఇలాంటివన్నీ. ఇది నేను ఎంత సర్ది పెట్టినా సరే ఊరికే మెస్సీ అయిపోద్ది. 1 weekకే ఎలా అయిపోయిందో చూడండి. అంటే నాకు వీక్ మధ్యలో దీన్ని ముట్టుకోవడానికి టైం ఉండదు. అంటే ఎవ్రీడే నేను ఏదో ఒకటి పెట్టుకుంటాను కదా, దానివల్ల ఇలా స్పెషల్గా టైం అయితే స్పెండ్ చేయలేను అనమాట.
అది. అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు మన వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి. అండ్ మీరు మీ కిచెన్ ఎలా సర్దుకుంటారు, మీ కిచెన్లో సరిపడా స్పేస్ ఉందా లేదా అనేది నాతో చెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ నార్త్ సైడ్ వచ్చినప్పటి నుంచే ఈ స్టోరేజ్ ఇష్యూస్ అన్నీ వచ్చాయి. అసలు మన దగ్గర ఎన్ని షెల్ఫ్లు ఉంటాయి, కింద నుంచి పై వరకు ఎన్ని సామాన్లైనా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడంతా సర్దుకొని సర్ది చచ్చిపోవాలి అసలు. ఇంక ఇది చూసారా, ఇది కూడా అంతే. ఇందులో చిన్న చిన్న బౌల్స్ ఏంటి, మా పాప లంచ్ బాక్స్లు, చిన్న స్టోరేజ్ కంటైనర్స్, ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే లెఫ్ట్ ఓవర్స్ అలాంటివన్నీ పెడతాను. ఇది కూడా అంతే, అన్నీ చిన్న చిన్న ఉండడం వల్ల బాగా మెస్సీ అయిపోద్ది. నేను మీకు ఫైనల్గా చూపిస్తానులేండి ఏమేమి డీక్లటర్ చేశాను అని. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ అవి అస్సలు యూజ్ చేయను నేను. కానీ ప్రతిసారి ఫ్రిడ్జ్లో ఏమన్నా పెట్టాలంటే పనికొస్తాయిలే అన్నట్టు సర్దేస్తూ ఉంటాను అక్కడ. ఈసారి అసలు ఇది ఎదురుగా ఉంటే బోల్డ్ అంత స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది, మనకు అనవసరంగా అవసరం లేకుండా అని ఇక్కడ నుంచి అయితే తీసేయడం జరిగింది. ఇంకా ప్రతి షెల్ఫ్ ఇలానే నీట్గా డ్రై క్లాత్తో, ఫస్ట్ వెట్ క్లాత్తో, నా దగ్గర రీయూజబుల్ టిష్యూస్ ఉంటాయి కదా దాంతో తుడిచేసి, తర్వాత మంచిగా డ్రై క్లాత్తో తుడిచేసి డ్రై అయిపోయింది అనుకున్న తర్వాత ఒక 5 minutes వెయిట్ చేస్తానులేండి. మీకంటే అన్ని కంటిన్యూషన్లో క్లిప్స్ తీసేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ అదే లైనర్ వేసేస్తాను. ఈ లైనర్స్ కూడా నేను మంత్లీ వన్స్ వాష్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వెట్ క్లాత్తో వైప్ చేసి పెట్టేస్తాను. తర్వాత దాని దగ్గర ఉన్నవన్నీ సర్దేసుకోవడమే. ఇంకా మీలో ఎవరైనా కాశ్మీర్ వెళ్ళారా, వెళ్తే అక్కడ మంచి మంచి ప్లేసెస్, అసలు ఎంత మంచి ప్లేసో తెలుసా. టూరిస్ట్ ప్లేసుల్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. నేను ఆల్రెడీ మీతో మొన్న ఒక వ్లాగ్లో దల్ లేక్ ఫొటోస్ షేర్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఆ టైంలో నేను వ్లాగింగ్ చేయట్లేదు, ఎంత మంచి మెమరీస్ మిస్ అయిపోయానో నేను అని. బట్ అవన్నీ నేను నా కళ్ళతో ఎంజాయ్ చేశానులేండి. సోన్మర్గ్, గుల్మర్గ్ ఇవన్నీ అసలు ఎంత బాగుంటాయో ఆ ప్లేసెస్. అండ్ ఇక్కడికి మినీ స్విట్జర్లాండ్ పెహల్గామ్లో ఉంది చూసారా, ఈ ప్లేస్కి చాలామంది వెళ్ళడానికి ఇష్టపడరు. చెప్పారు కదా న్యూస్లో చెప్తున్నట్టే ఆ ప్లేస్కి ట్రెక్కింగ్లోనే వెళ్ళాలి. 2-wheeler 4-wheeler ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలామంది ప్రిఫర్ చేయరు. మా హస్బెండ్ కూడా చాలా రూట్స్ చూశారు మన కార్లో వెళ్ళొచ్చేమో అని. బట్ అక్కడ చాలా మందితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ ఓన్లీ ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళగలమని. మా పాప కూడా చాలా గొడవ చేసేసింది హార్స్ మీద. పాపని మాతో ఎవరితో తీసుకురానివ్వలేదు, తనకంటూ సపరేట్ చిన్న పోనీని అయితే తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే అది కూడా బోల్డ్ అంత హైట్ ఉంటుంది, వ్యాలీ కదా మొత్తం, హైట్ అప్ డౌను అండ్ రోడ్ అసలు బాగుండదు. మధ్యలో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, దానివల్ల బురదగా అదొరకంగా ఉంటుంది వెళ్ళే ట్రెక్కింగ్ రూట్ అంతా. కాబట్టి ఇంకా అవి కొంచెం వెయిట్ ఎక్కువైపోతే గుర్రంకి ఇబ్బంది కదా. అప్పటికి వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళకి ఎంత ఓపికో తెలుసా. మనం హార్స్ మీద కూర్చుంటాం, హార్స్ మనల్ని తీసుకెళ్తుంది, వాళ్ళు మాత్రం హార్స్ని తీసుకొని నడుస్తూనే వస్తారు మనతో. వాళ్ళు ఎంత కష్టపడతారో కదా పాపం అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మోస్ట్లీ అక్కడ లోకల్ వాళ్ళే ఉంటారు. లోకల్ వాళ్ళంటే ఏ రిలీజియన్ వాళ్ళు ఉంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్ పర్టికులర్లీ. కానీ అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ పోయింది కదా. వాళ్ళకి జనరల్గానే ఇయర్లో 6 months ఆఫ్ సీజన్ ఉంటుంది. 6 months సీజనల్గా అందరూ వెళ్తూ ఉంటారు. లైక్ ఆగస్ట్లో బాగుంటుందని, జాన్లో స్నో పడుతుందని, ఇలాంటి టైంలో సమ్మర్ హాలిడేస్ అని, ఇలాంటి టైంలోనే కదా వాళ్ళకి ఏదో ఒక రెవెన్యూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఇయర్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది టూరిస్టులు కాశ్మీర్ వెళ్ళే ట్రిప్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారో, ఎందుకు వాళ్ళు ఇలా చేశారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఆ మనుషుల్ని లాస్ అయిపోయిన ఫ్యామిలీస్ని చూస్తుంటే అస్సలు నా వల్ల కావట్లేదు ఆ విషయం తట్టుకోవడం. సో మాటల్లో అన్నీ క్లీన్ చేసి సర్దేయడం అయిపోయింది. ఫైనల్గా ఇలా అయితే ఉంటాయి నా కిచెన్ క్యాబినెట్స్. మీరు రోజు చూస్తారు కదా, ఇటు సైడ్ ఇవన్నీ స్పాచులాస్, కింద ప్యాన్స్, ఇడ్లీ కుక్కర్స్, పెద్ద ప్లేట్స్, అవన్నీ పైన ప్లేట్ షెల్ఫ్లో రానివి. అండ్ ఇవైతే చిన్న ప్లేట్లు, గ్లాసులు, ఎక్స్ట్రా స్పాచులాస్. అండ్ ఇవైతే లంచ్ బాక్స్లు. ఇంకా చాలా ఉన్నాయిలేండి. బయట గిన్నెలు బుట్టు ఉంది, అది సర్దాను అనుకోండి అన్నీ ఫుల్ అయిపోతాయి. ఇది కూడా ఎప్పుడు జామ్ ప్యాక్ ఉంటుంది, ఫుల్ పాల గిన్నెలు అవి ఇవి. హలో అండి, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి కలవడం కుదరలేదు కదా, ఇవాళ మార్నింగ్ ఏదో పైన అలా రికార్డ్ చేస్తాను అంతే. ఆఫ్టర్నూన్ నుంచి మా అమ్మాయిని తీసుకొచ్చి తనకు ఫుడ్ పెట్టేశాక ఈ కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ పెట్టుకున్నాను.
మీ అందరికీ తెలుసు వెన్స్డే జనరల్గా కిచెన్ చేస్తూ ఉంటానని. జనరల్గా పైన క్యాబినెట్స్ అవి క్లీన్ చేసి ఊరుకునేదాన్ని. ఇవాళ అదే ఆ గిన్నెలు అసలు సరిపోవట్లేదు, ప్లాస్టిక్ ఎలాగో యూజ్ చేయట్లేదు, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. సో అవన్నీ తీసేసి ఒక దానిలో పెట్టాను, ఇక్కడ స్టోర్ రూమ్లో పెట్టేద్దామని. అప్పుడు స్టీల్ కన్నా ప్లేస్ వస్తుందని. ఇంకా అవి సర్దేసిన తర్వాత ఈ క్యాబినెట్స్, కింద క్యాబినెట్స్ కూడా క్లీన్ చేశాను. అవి చాలాసార్లు రికార్డ్ చేశానుగా అన్నట్టు ఇంకా రికార్డ్ చేయలేదు. ప్రతిదీ ట్రైపాడ్ అలా అడ్జస్ట్ చేసి తుడిచి, ఇలా అడ్జస్ట్ చేసి తుడిచి పని లేట్ అయిపోతుంది, గబగబా చేసేయాలనిపించింది. సరే కదా అని చేసేసాను. అయిపోయింది. ఇప్పుడు టైం అరౌండ్ 6 o'clock అయింది. టీ పెట్టుకోవడానికి వచ్చాను. టీ గిన్నెతో రెడీ అయిపోయాను. ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటూ కొన్ని కబుర్లు చెప్పుకుందాం. ఇంకేంటి, మీరేం చేస్తున్నారు, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారని నేను రోజు అడుగుతున్నాను. మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. నా కోసం కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేస్తే నాకు ఎలాంటి వీడియోస్ చేయాలి, మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీరు ఈవినింగ్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా అనేది నాతో చెప్పండి. నాకైతే ఈవినింగ్ టైంలో టీనే అలవాటు. ఎన్ని వాటర్ తాగాను మార్నింగ్ నుంచి అయినా దాహం. మార్నింగ్ అయితే కాఫీ తాగుతాను కానీ మార్నింగ్ టీ తాగడం అంత ఇష్టం ఉండదు. మార్నింగ్ లేవగానే కాఫీ పడాలి, ఈవినింగ్ మాత్రం టీ పడాలి. మొన్న 2 రోజులు టీ పౌడర్ లేక కాఫీ తాగితే అస్సలు తాగిన ఫీలింగే లేదు. వింటర్లో చక్కగా అల్లం టీ, ఇప్పుడు అల్లం టీ అవసరం లేదు, ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది అవుతాను, మరి బాగా రెస్ట్లెస్గా అనిపిస్తుంటే. అదర్వైజ్ నార్మల్ టీయే, ఇలాచీ పౌడర్ వేసుకుంటా కొంచెం మంచి స్మెల్ కోసం. అది సంగతి. ఇంతకీ మీరు ఈవినింగ్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా చెప్పండి. నాకైతే మార్నింగ్ కాఫీ కావాలి, ఈవినింగ్ టీ కావాలి. మధ్యలో 11 o'clockకి గ్రీన్ టీ తాగుతాను. అప్పుడప్పుడు వింటర్లో ఈవినింగ్స్ కూడా గ్రీన్ టీయే తాగుతా. సో అది ఈరోజు వెన్స్డే ఇలా గడుస్తుంది. క్లీనింగ్ వీక్లీ చేసేస్తాను కాబట్టి వెట్ వైపుతో జనరల్గా దాన్ని స్క్రబ్ చేసి కడిగేంత అవసరం రాదు. ఏదైనా అంతే, మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే అలా మెయింటైన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ టీ పెట్టి మరిగేలోపు మొక్కలకు వాటర్ పోయాలి. వాళ్ళు మార్నింగ్ పోయలేదు, మర్చిపోయాను, వేరే పనిలో పడిపోయి. ఆఫ్టర్నూన్ బట్టలు తీద్దామని చూస్తే ఫుల్ డ్రై అయిపోయి ఉన్నాయి. అదే అనుకుంటున్నాను, మొక్కలకు వాటర్ పోసేసి ఆ బాల్కనీ కొంచెం కడిగేద్దాం, రేపు మార్నింగ్ ఎలాగో థర్స్డే కదా అని. సో ఆ పని చేస్తాను. వాషింగ్ మిషన్ దగ్గర మాత్రం పోసేస్తాను మార్నింగ్. ఇంకా అటు ఇటు 2 బాల్కనీస్ పోయాలి. వాటిలో వాటర్ పోసేసరికి నేను టీ రెడీ అయిపోతాయి, టీ ఎంజాయ్ చేసేయచ్చు. తర్వాత ఇంక ఈవినింగ్ పనులు మామూలే. మా పాప క్రికెట్ లేదు, కిందకి ఆడుకోవడానికి వెళ్ళింది. సో అది సంగతి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇవాళ మార్నింగ్ 3 మందార పూలు వచ్చాయి తెలుసా, నేను చూసుకోలేదు అసలు. మార్నింగే వేడిగా అనిపిస్తుంది, అస్సలు బాల్కనీస్లోకి వెళ్ళబుద్ధి వేయట్లేదు. 2 పింక్ ఫ్లవర్స్, ఒక రెడ్ ఫ్లవర్ పూసింది. ఎప్పుడో ఆఫ్టర్నూన్ చూసాను నేను, ఇంకా అలా వదిలేసాను. అప్పుడప్పుడు అలా అయిపోద్ది, పూలు లేవు అని వెతుక్కుంటాను. ఎప్పుడన్నా దొరికితే ఇలా మిస్ అయిపోతూ ఉంటుంది. సో అది మీరైతే చూస్తూ ఉండండి. మనం వెళ్ళి మొక్కలకు వాటర్ పోసేద్దాం. టీ అయితే మరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను డైరెక్ట్ మాట్లాడినప్పుడు కూడా ఆ టాపిక్ మాట్లాడాలా వద్దా, సెన్సిటివ్ కదా, మన వీడియోస్లో తీయడం ఎందుకులే అన్నట్టు నేను అక్కడ ఏం చెప్పలేదు. మార్నింగ్ నుంచి వేరే పనిలో అంటూ కవర్ చేస్తూ వచ్చాను, మూడ్ ఆఫ్లో ఉండి కూడా. బట్ ఈరోజు ఎందుకో నాకు అలా మాట్లాడాలనిపించింది. నాలా ఆలోచించే వాళ్ళు అట్లీస్ట్ కనెక్ట్ అవుతారు కదా అని. అండ్ కాశ్మీర్తో ఉన్న నా మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. చెప్పానుగా అప్పుడు వ్లాగింగ్ చేయట్లేదు కాబట్టి, చేస్తే ఆ వ్లాగ్స్ ఎలాగో ఉండేవి. నిజంగా ఎంత సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు అంతా జనాలందరూ భయపడిపోయేలాగా అయిపోయింది. రోజెస్ మాత్రం ఏం యూజ్ లేదు, ట్రిమ్ చేసిన చిగురులు రాలేదు, ఏం లేదు. ఇది ఆల్మోస్ట్ డెడ్. చూద్దాం, ఇంకొక 1 week ఏమన్నా వస్తే అప్డేట్ చేస్తాను. రోజ్ ప్లాంట్స్ చూస్తుంటే మాత్రం చాలా బాధేస్తుంది, బట్ ఏం చేయలేని పరిస్థితి. దానికి నేను చేయగలిగిందంతా చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకే ఆ క్యాబినెట్ సర్దడం వాటి వల్ల నేను బాగా అలసిపోయాను. ఈవినింగ్ ఇంకేమి బ్లాగ్ రికార్డ్ చేయలేదు. నైట్ కూడా డిన్నర్కి సింపుల్గా టిఫిన్ చేసుకొని తినేసాం. అండ్ ఇక్కడైతే నా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, షింక్ కూడా క్లీన్. రేపు మార్నింగ్ దేవుడి సామాన్ కడిగేసుకున్నాను థర్స్డే కాబట్టి. అండ్ చూడండి, ఇవే ప్లాస్టిక్ సామాన్ ఇన్ని డీక్లటర్ చేశాను, ఇవన్నీ అక్కడ లోపల పెట్టాలి. అండ్ బేసిక్గా హాల్ అంతా సెట్ చేసుకొని పడుకుంటాను కదా, అది అలా అయితే నా లివింగ్ రూమ్ అంతా నీట్గా సెట్ అయిపోయి టుమారోకి రెడీ అయిపోయింది. ఇది ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.